నా ఉన్నత దుర్గమా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మేఘములను వంచి వచ్చే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఉన్నత స్థలము నుండి చేయి చాపి నన్ను పట్టుకునే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మహాజలరాశుల నుండి నడిపించిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వచ్చిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దయగల వారి ఎడల దయచూపే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడైన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సద్భావం గల వారి ఎడల సద్భావం గల దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. శ్రమపడు వారిని రక్షించే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నా దీపాన్ని వెలిగించే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. చీకటి నాకు వెలుగుగా చేసే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యథార్థవంతుడైన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నిర్మలమైన వాక్కుగల దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నీ శరణొచ్చు వారందరికీ కేడమైన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నన్ను యథార్థ మార్గము నడిపించే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలిపే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నీ రక్షణ కేడమును నాకు అందించే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నీ సాత్వికము చేత నన్ను గొప్ప చేసిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నా పాదములకు చోటు విశాలపరిచిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమా తండ్రి, నీకే స్తోత్రం. పరమా తండ్రి, నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకిష్టమైనది కావాలి దేవుడికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవుడికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం,
నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది కావాలి దేవుడికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా. క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవుడికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కీర్తనల గ్రంథము 143వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు ధ్యానించుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస సత్యమును బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములు నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం పొందెను. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించున్నాను. నేను నీ చేతుల పని యోచించున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధులకు దిగువారి వలె కాకున్నట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. యెహోవా, నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడివై నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నందు నన్ను నడిపించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈ ఉదయకాల సమయాన అందరూ దయచేసి కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రేమ స్వరూపి ఉదయకాల సమయాన ఇంతవరకు స్తుతుల ద్వారా, పాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మీరు మహిమ పొందినారయ్యా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఇదిగో ప్రభా, మరి ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు అని కీర్తనకారుడు తన చేతులు, తన మనసును నీ వైపు ఎత్తుకొని ప్రార్థిస్తున్నాడు. మేము కూడా ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయం మా మనసును మీ వైపు ఎత్తుకొని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడండి. మేము చేసిన ప్రతి పనులను, ప్రయత్నాల్లోనూ మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు సహాయం చేయండి. బలహీనులకు బలాభివృద్ధి కలిగేసే దేవా, కృంగిపోయిన వారిని లేవనెత్తే తండ్రి, ఈ ఉదయకాల సమయాన మరి స్కూళ్ళకి, కాలేజీలకి, ఉద్యోగాలకి, పనులకి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి, మరి దినాన వివాహ దినము, జన్మదినము జరుపుకొనిచిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి శుభకార్యాలకి వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి పక్షాన కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవాలయాన్ని మరి ఇదిగో ప్రభువా, మరి పొలం పనులకి, వ్యాపారాలకి, మరి ఉద్యోగాలకి, మరి వారి వారి చేతి పనులను బట్టి పనులకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని ఎలాంటి ప్రమాదాలు కలగకుండా మీ కృప సహాయం చేయండి. నా తండ్రి, ప్రయాణాలు చేసిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, మీరే సహాయం చేయండి.
అలాగనే ప్రభువా మరి అనారోగ్య సమస్య చేత ఎంతమంది బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఈ ఉదయకాల సమయాన మీరే సహాయం చేయమని ఈ దినమంతయు కాపాడండి. ఇదిగో ప్రభువా మరి ఈ ఉదయకాల సమయాన ప్రతి ఒక్కరిని కాచి కాపాడి ప్రతి వారిపై మీ ఆత్మను కుమ్మరించి నిరుద్యోగ సమస్య, అప్పుల సమస్య, కుటుంబ సమస్యలు తండ్రి మరి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆస్తి తగాదాలు, భూ తగాదాలు నాయన భయంకరమైన ఇబ్బందుల నుంచి విడిపించి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని వేరే అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలతో మేలులతో నింపమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.